ఈసారి మనం 33,000 మెట్రిక్ టన్స్ వరకు ఆల్రెడీ. లాస్ట్ టైం యూరియా రిలేటెడ్ కొంచెం అంటే షార్టేజ్ అంది ఎలా ఉంది ఇలా ఉంది అని చాలా వరకు ఫీల్డ్లో అప్రోర్ వచ్చిన సన్నివేశాలు ఉంటే అది యాక్చువల్లీ అది షార్టేజ్ కాదు, అది ప్రాపర్ షెడ్యూలింగ్ ప్రాబ్లం అని చెప్పేసి ప్రాపర్గా అందరికీ చెప్పడం జరిగింది, అన్ని దగ్గర ప్రాపర్గా ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా నెక్స్ట్ రబీకి ఏదైతే ఇప్పుడు వచ్చే రబీ సీజన్ ఉందో దానికి కావాల్సిన యూరియా ప్రిపేర్డ్నెస్ మనం ఇప్పటి నుంచి చేసుకుంటున్నాము. ప్రతి ఒక్క రైతుల్ని, ప్రతి ఒక్క గ్రామాలని, ప్రతి ఒక్క పొలాన్ని మ్యాప్ చేసుకొని ఏ పొలంలో ఏ పంటలు వేశారు, ఎన్ని ఎకరాలు వేశారు, దానికి ఎంత యూరియా లేదా డిఏపి కానీ లేదా ఇతర ఎరువులు కావాలనేది మ్యాప్ చేసుకొని మనం ఇప్పుడు సన్నద్ధంగా ఉన్నాము. మొత్తం జిల్లానికి ఇప్పుడు చూసుకుంటే మనకు మొత్తం రిక్వైర్మెంట్ ఫర్ ద రబీ 33,000 మెట్రిక్ టన్స్ యూరియా, డిఏపి ఒక 6,000 మెట్రిక్ టన్స్, పొటాష్ ఒక 2,500 మెట్రిక్ టన్స్, ఎస్ఎస్పి ఒక 4,000, కాంప్లెక్సెస్ ఒక 33, టోటల్ ఒక 79,000 మెట్రిక్ టన్స్ కావాలి. సో దాంట్లో డిసెంబర్ నెలకి అంటే ఇప్పుడు కరెంట్, ఎందుకంటే అది కంటిన్యూస్గా నెక్క్స్ట్ 3 months రిక్వైర్మెంట్ ఇది. సో డిసెంబర్ నెలకి కావాల్సిన యూరియా వచ్చి 7,209 మెట్రిక్ టన్స్కి ఇప్పటికి ఆల్రెడీ నా దగ్గర అవైలబుల్ ఉండేది వచ్చి 7,815 మెట్రిక్ టన్స్ ఉంది. అంటే అవసరానికన్నా ఎక్కువనే యూరియా మనము తీసుకొని పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఎక్కడ యూరియా కానీ, ఫర్టిలైజర్స్ కానీ, సీడ్స్ కానీ ఎక్కడ కొరత లేదు జిల్లాలో. దయచేసి రైతులు అలాగే ఫీల్డ్లో ఉన్న ఆఫీసర్స్ ఒక్క విషయాన్ని అందరికీ తెలియజేసింది ఏంటంటే, ఎక్కడ కూడా ఈసారి అంటే లాస్ట్ ఇయర్ అలా జరిగింది అంటే కొన్ని న్యూసెస్ వచ్చాయి కాబట్టి అలా ఎక్కడ జరగకుండా కంపల్సరీగా యూరియాని సఫిషియెంట్ క్వాంటిటీ అందుబాటులో పెట్టడం జరిగింది. మీకు ఎప్పుడు కావాలన్నా ఏ సొసైటీలో వెళ్ళి యూరియా అడిగినా కూడా దొరుకుతుంది. కాబట్టి దయచేసి ఎవరు ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ ఏంటంటే, యూరియా డోసేజ్ అయితే ఉందో దాన్ని మాత్రం కొంచెం సైంటిఫిక్గా వేయడానికి ట్రై చేయడానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఒక రైతులతో మనం మాట్లాడాను, ఆయన దగ్గర 49 సెంట్ ఉండే, అంటే అర ఎకర కూడా కాదు, 49 సెంట్కి ఎంత యూరియాలు వేసాను అన్న అంటే 2 కట్టలు అంటారు. అంటే ఏంటి, 2 బస్తాలు అంటే 40-45 కేజీ 90 కేజీలు వేశారంట. యాక్చువల్లీ యాజ్ పర్ ద క్యాలిక్యులేషన్ అక్కడ కావాల్సింది కేవలం 45 కేజీ కానీ 50 కేజీ మ్యాక్సిమమ్, కానీ 2 కట్టలు వేశారు. అంటే వీళ్ళకి ఏంటంటే మా అండర్స్టాండింగ్ ఏంటంటే, ఒక ఎకరా ఉందంటే ఒక్కొక్కసారి ఒక కట్ట వేసేయాలండి. నార్మల్గా వరికి 3 సార్లు వేయాలంటే 3 కట్టలు వేయాలి. దట్ ఈజ్ వెరీ హ్యూజ్. అంత అవసరం లేదు. ఎందుకంటే భూమి కూడా పొట్టలాగే కదా, మనం అన్నం ఎంత తినగలుగుతాము, ఆకలి ఎంత ఉంటే అంతకన్నా మించి పెడితే ఏం చేస్తాము, పడేస్తాం. సేమ్ భూమి కూడా, పంటలు కూడా అవసరం కన్నా ఎక్కువ యూరియా వేస్తే దాన్ని ఉపయోగించుకోవు, అది నీళ్ళలో వెళ్ళిపోయి పొల్యూషన్ అవుతుంది. కాబట్టి ఎక్కువ యూరియా వేయాల్సిన అవసరం లేదు. చాలా వరకు సాయిల్ హెల్త్ కార్డ్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే సాయిల్ హెల్త్ కార్డ్ లేదో మీరు ఆ మట్టి అలాగే ఆ పంట బట్టి ఏదైతే ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రకారంగా ఎన్ని డోసేజ్ చేయాలని మీకు సలహా సూచన ఇస్తున్నారు అధికారులు, దాని ప్రకారంగా వేసుకుంటే సరిపోతుంది. డిసెంబర్ నెలకి అలాగే జనవరి అలాగే ఫిబ్రవరి, మార్చి కూడా కొంచెం రిక్వైర్మెంట్ ఉంటుంది. కావాల్సిన అన్ని ఎరువులు గవర్నమెంట్ నుంచి సరఫరా షెడ్యూలింగ్ కూడా ఆల్రెడీ అయిపోయింది. ఏ సచివాలయంలో, ఏ సొసైటీలో, ఏ గ్రామంలో ఎంత యూరియా కావాలి, ఎంత పొటాష్ కావాలి అనేది లెక్క అందరి దగ్గర, ప్రతి విఏ దగ్గర ఉంది, ప్రతి విఆర్ఓ దగ్గర ఉంది, ప్రతి తహసీల్దార్ దగ్గర ఉంటుంది. కాబట్టి ఎవరు ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయినా ఇక్కడ కావాల్సింది ఏంటంటే, నానో యూరియా కూడా అందుబాటులో ఉంది. అలాగే ప్రతి గ్రామంలో ఇప్పుడు డ్రోన్స్ కూడా, మన జిల్లాలోనే దాదాపు 23 డ్రోన్స్ ఇవ్వడం జరిగింది. డ్రోన్ ద్వారా కూడా స్ప్రేయింగ్కి ఉపయోగించుకోండి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కాస్ట్ తగ్గుతుంది, అలాగే ఎఫిషియన్సీ పెరుగుతుంది. టెక్నాలజీ వల్ల టైం కూడా కలిసి వస్తుంది. మనం రెగ్యులర్గా రొటీన్గా మనుషులు వెళ్ళి మాన్యువల్గా చేయడానికి డబ్బులు కూడా ఎక్కువ అవుతాయి, వేస్టేజ్ కూడా అవుతుంది. కాబట్టి వీలైతే వీలైనంత వరకు నానో యూరియా అలాగే టెక్నాలజీ వాడుకోండి. సాయిల్ టెస్ట్ బేస్డ్ ఫర్టిలైజర్ వాడండి. అలాగే పంటలకి ఎంతైతే రికమెండెడ్ డోస్ అంటాం, దాన్ని రికమెండెడ్ డోస్ అయితే యూరియా ఉందో లేదా పొటాష్ ఉందో అంతే వేసుకుంటూ ముందుకు వెళ్ళాలని సందర్భంగా కోరుకుంటూ, ఎన్టీఆర్ జిల్లా రైతాంగానికి నా విన్నపం ఏంటంటే, రబీకి కావాల్సిన యూరియా సరఫరాకు ఎక్కడ కొరత లేదు. కాబట్టి దయచేసి ఎవరు ఎక్కడ అపోహలని విని లేదా అపోహల మీరే ఇమేజిన్ చేసుకొని ఫస్ట్ అన్నీ తీసుకెళ్ళి పెట్టేసుకుందాము, మళ్ళీ వస్తుందో లేదో అని క్వశ్చన్ దయచేసి పడకండి. మనకు ప్రతి నెల ప్రతి వారం ఎంత యూరియా కావాలనే షెడ్యూలింగ్ మన దగ్గర ఉంది, దాని ప్రకారంగా వస్తుంది. కాబట్టి ఎక్కడ కొరత అయితే లేదు. సీజన్ బిగినింగ్లోనే చెప్పేది అంటే మీ ద్వారా చెప్తా ఉండేది, ఎందుకంటే ఎక్కడ కూడా నెగటివ్ కానీ లేదా ఎక్కడైనా డౌట్ కూడా వచ్చినా కూడా వాళ్ళకి ఆ డౌట్స్ క్లియర్ చేయడానికి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికి ఈ విషయం మీ ద్వారా అందరికీ దయచేసి తెలియచేయాలని కోరుకుంటున్నాను. దీంతోపాటు ఇప్పుడు వరి ప్రొక్యూర్మెంట్ కూడా జరుగుతూ ఉంది. మన జిల్లాలో ఈసారి ప్రొడక్షన్ 2,50,000 టన్స్ మెట్రిక్ టన్స్ ప్రొడక్షన్ ఎక్స్పెక్టేషన్ ఉన్నాము. కానీ ఇప్పుడు హార్వెస్టింగ్ నెమ్మదిగా జరుగుతూ ఉంది. తిరువురు వైపు ఎక్కువ అయింది, జగ్గాపేట వైపు ఇంకా స్టార్ట్ అవ్వాల్సి ఉంది. దాదాపు ఇప్పటివరకు 49,000 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ ప్రొక్యూర్ చేసుకుంటున్నాము. ప్రొక్యూర్మెంట్కి కావాల్సిన గన్ని సంచులు అంటే గోని సంచులు, అలాగే గన్ని బ్యాగ్స్, అలాగే ట్రాన్స్పోర్టేషను, ఇవన్నీ ముమ్మరంగా రెడీగా ఉన్నాయి. ప్రొక్యూర్మెంట్ చేసిన 24 గంటల్లోనే వాళ్ళకి
అమౌంట్ వాళ్ళ ఖాతాలో కూడా పడిపోతూ ఉంది. ఎప్పటికప్పుడు ఐవీఆర్ఎస్ కాల్ కూడా చేసి పబ్లిక్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడైనా ఈ సమన్వయ లోపం వల్ల అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎక్కడైనా ఇబ్బంది అవుతుంటే అది కూడా మనకు తెలుస్తూ ఉంది. వెంటనే అది అటెండ్ అవ్వగలుగుతున్నాము, అఫీషియల్స్ని కూడా అలర్ట్ చేయగలుగుతున్నాము. అట్లాగే ఏదైతే రైతులు ఉంటారో వాళ్ళు కూడా కావాల్సిన గన్నీస్ కావాలా లేదా ట్రాన్స్పోర్టేషన్ కావాలా ఇది కూడా టైప్ చేస్తున్నాము. ప్రస్తుతానికైతే ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు. ప్రొక్యూర్మెంట్ కూడా బాగా జరుగుతుంది కాబట్టి మీ ద్వారా ఈ విషయం కూడా ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. ఏమైనా డౌట్ ఉండి ప్రొక్యూర్మెంట్ గురించి కానీ యూరియా గురించి కానీ లేదా వేరే ఏది డౌట్ ఉన్నా కూడా మనకు డిస్ట్రిక్ట్ లెవెల్ కమాండ్ కంట్రోల్ రూమ్ నెంబర్ ఏది ఉందో ఆ రూమ్కి ఫోన్ ఆ నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళు నేరుగా కలెక్టర్ దగ్గర కానీ జేసీ దగ్గర కానీ లేదా ఆ సంబంధిత అధికారి దగ్గర కానీ రైతులు అలాగే పబ్లిక్ మాట్లాడవచ్చని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. సిసిఐకి అది జరుగుతూ ఉంది, ప్రొక్యూర్మెంట్ అయితే జరుగుతూ ఉంది. బట్ బికాస్ ఆఫ్ ద రైన్స్ కొంచెం డిస్కలర్ అయితే ఉందో దానికి స్టాండర్డ్ కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నారు. అది ఆల్రెడీ సీఎం గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రాయడం జరిగింది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ రిప్లై. దాన్ని బట్టి కొనుగోలు జరుగుతుంది. మన దగ్గర ఈసారి కాటన్ కోసము టోటల్ 7 సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. నందిగామ, జగ్గపేట, ఏకొండూరు, గంపలగూడెము, తర్వాత తిరుగు దగ్గర పెట్టినాము. అన్ని చోట జరుగుతూ ఉంది. ఎక్కడైతే మినిమం స్టాండర్డ్ క్వాలిటీ ఏదో మన ఏమంటానికి FAQ ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ ఉంది కదా, ఆ క్వాలిటీ వల్ల మాత్రమే కొంచెం డిస్కౌంటెడ్ ఉంది. అది ఆల్రెడీ ప్రభుత్వం దృష్టిలో ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అది చెప్పడం జరిగింది. కొంతవరకు అయింది కూడా ప్రొక్యూర్మెంట్. మరి ఇప్పుడు ప్యాడీలో కూడా మాయిశ్చర్ 25% ఉంటే కొనుక్కోరు కదా, ఆ టైపు ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్ ఉంది. ఎంతవరకు అయితే కొనుక్కున్నారు అంటే కొనుగోలు జరిగింది, ఎక్కడివరకు అయితే ప్రాబ్లం లేదు. కొనుగోలు కానీ అయితే ఉందో దానిలో లేదా మాయిశ్చర్ వల్ల ఉంటుంది లేదా డ్యామేజ్ వల్ల ఉంటుంది. అది డిస్కషన్ జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. ఇది ప్లీజ్ సిట్ డౌన్.